ఇప్పుడు మన సొసైటీలో ఏమైందంటేనండి, ఒక సెలబ్రిటీ అంటే ఆకాశం నుంచి ఊడిపడినట్టు ప్రాపగండా జరుగుతూ ఉంటుంది యాక్చువల్‌గా. ఇప్పుడు ఒక వ్యక్తిలో చూడాల్సిందేంటంటే క్యారెక్టర్ అండ్ స్కిల్. ఈ యాక్టర్స్ గానీ, హీరోస్‌కి గానీ, రైటర్స్‌కి గానీ, ఎవరికైనా గానీ ఉంది స్కిల్. ఇక్కడేంటంటే క్యారెక్టర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఎవరికైతే డబ్బెక్కువుందో, ఎవరైతే పైనున్నారో, వాళ్ళు వాళ్ళ గురించి గోరంతలు కొండంతలుగా చేసుకుని మీడియాలో బండి నడిపిస్తున్నారు. నిజంగా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే చాలా చేదు నిజాలుంటాయి. ఈ చేదు నిజాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా బయటికి తేదు. వాళ్ళకున్నటువంటి రకరకాలైనటువంటి నెక్సెస్ ఉంటుంది. ఇది మన దేశంలో జరుగుతున్నది. సో ఎవరైనా సెలబ్రిటీ అయితే సెలబ్రిటీకి అతనికి ఉన్నటువంటి స్కిల్ కన్నా ఎక్కువ ప్రచారం వస్తుంది. అతను ఉన్నది స్కేల్ ఆఫ్ 1 to 10లో ఒక 3 ఉంటే 10గా చూపిస్తారు. ప్రజలు కూడా, యూత్ కూడా వాళ్ళు నిజంగానే గొప్పవాళ్ళు అనుకుంటారు. ఈ సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి యూట్యూబర్స్లో వాళ్ళ థంబ్‌నెయిల్స్ పెట్టడంలో అతిక్రమించితే దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ నిజాలు చెప్పేది మాత్రం నాకు కనపడింది, ప్రజలకు పనికొచ్చే నిజాలు చెప్పేది ఎక్కువగా సోషల్ మీడియాలోనే ఉంది. అందువలన ఈ సోషల్ మీడియా అంటే నిజంగా ప్రజా మీడియా. మిగిలిన మీడియాలన్నీ ఒక వ్యక్తుల చేతుల్లో, ఒక సంస్థల చేతుల్లో ఉన్నాయి. అందువల్ల ఇది పనికొచ్చే మీడియా. అయితే ఈ సందర్భంగా మనం చేయాల్సింది ఏంటంటే సెల్ఫ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. విమర్శ, ఆత్మవిమర్శ. తప్పులు చేయొచ్చు, యంగస్టర్స్ టెక్నాలజీ ఉంది, ఆవేశంలో అప్పటికప్పుడు పెట్టొచ్చు. కానీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో ఇట్స్ లైక్ డ్రైవింగ్ ఏ వెహికల్. డ్రంక్ డ్రైవ్ వద్దు, జాగ్రత్తగా చేయండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్లో చేసుకోండి. ఖచ్చితంగా మీ మార్గం మీరు ఏదనుకుంటున్నారో ఆ మార్గంలో నడవండి. ఎవరైనా సరే వాళ్ళ వలన తప్పు జరిగితే దాన్ని బయటికి తీయటానికి ఎవరు హెసిటేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇప్పుడు డిజిటల్ మీడియా అనేసరికి ఏమవుతుందంటే ఇండివిజువల్‌గా పెట్టుకున్న వాళ్ళు కూడా కొన్ని వేలు, లక్షల మంది ఉన్నారు. మేము కూడా వాళ్ళే అంటారు. అలా కాకుండా బిఎస్ సార్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రీజనల్ కోఆర్డినేటర్స్ అని గానీ, లేకపోతే తెలంగాణ ఫ్రమ్ ఆంధ్ర కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్స్ ఇప్పుడు మనకి మీ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో చెప్పాలంటే డిఫరెంట్ ఏరియాస్ కదా! సీడెడ్ ఆంధ్ర లాగా. ఒక్కొక్క ప్రతినిధిని తీసుకొని వాళ్ళని ఇన్వైట్ చేస్తే, వీళ్ళకి మీరేమైతే మెసేజ్ ఇన్పుట్స్ ఇస్తారో వాళ్ళు మిగిలిన వాళ్ళకి చేసుకునేటటువంటి అవకాశం ఇస్తే అది అప్పుడు లిమిటెడ్గా జస్ట్ ఒక 10 మంది అయిపోతారు. సో దాన్ని అట్లా మానిటరింగ్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ దట్. దిస్ ఈజ్ మై ఒపీనియన్.